నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. చక్కని పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా? మీకు తగిన వధూవరుల కోసం వెతుకుతున్నారా? అయితే వెంటనే సంప్రదించండి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. చక్కటి ఈడు జోడు మీ అర్హతలకు తగ్గట్టు వధూవరులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత ఆధ్యాత్మికవేత్త భాగ్యలక్ష్మి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా చక్కని శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగా. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. ఓం శ్రీ మాత్రే నమః. ఎస్ అమ్మ, అధిక శ్రావణం అంటారు కదా, ముఖ్యంగా అధిక శ్రావణంలో అసలు ఏం చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా వివాహాలకు సంబంధించి ఏం చెప్తారు? వివాహాలకు సంబంధించి పెళ్లి చూపులు చూసుకోవచ్చు. ఇప్పుడు సపోజు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలోనే పెళ్లి చూపులు అరేంజ్ చేస్తూ ఉంటాం. అలా రేపు ఎల్లుండ దశమి ఏకాదశులు కదా, అందుకని ఇప్పుడు ఈరోజు వర్షాభావం చేత ఈరోజు లేదు, కానీ రేపటి నుంచి పెళ్లి చూపులు వరుసగా ఉన్నాయి. అలా పెళ్లి చూపులు అరేంజ్ చేయడం, ఆ పెళ్లి చూపులు చూసుకోవడం, ఆ తర్వాత ఏంటంటే ముహూర్తాలు కానీ ఏదైనా మాట ముచ్చట అవన్నీ కూడా ఈ శ్రావణం వచ్చేస్తుంది కదా, ఇంకా 15 రోజులు 20 రోజులు ఓపిక పడితే శ్రావణం నిజ శ్రావణం వస్తుంది, అప్పుడు దానికి బాగుంటుంది. అదేవిధంగా ఏమైనా జాతకాలలో పిల్లలకి చిన్న చిన్న పరిహారాలు ఉన్నా, అంటే ఏమిటి, ఏదైనా అడ్డంకులు దగ్గరగా వచ్చి పెళ్ళిళ్ళు ఆగిపోవడం, లేకపోతే కనుక ఏదైనా దోషాల వల్ల ఆ పరిహారాలు చేసుకోవడానికి కూడా ఈ అధిక శ్రావణంలో అధిక ఫలం ఇస్తుంది. అందువల్ల చక్కగా జపం కానీ లేకపోతే నామ సంకీర్తన కానీ ఏం చేసినా కూడా మీకు 1000 ఎక్స్ట్రా మీకు పుణ్యఫలం వస్తుంది. అందువల్ల దానం చేసుకున్నా, ఎవరికైనా భోజనం పెట్టినా చాలా మంచిదన్నమాట. అందువల్ల అధికస్య అధికం. ఎస్ అమ్మా. అలాగే పెళ్ళిళ్ళు అనగానే ముఖ్యంగా జాతకం చూస్తారు కదా, అసలు జాతకం ఎలా చూస్తారు మన మ్యారేజ్ బ్యూరోలో? అంటే మనకి సాధారణంగా నచ్చుకుంటారు, అమ్మాయి అబ్బాయి ముందు ఫోటోలు చూసుకుని నచ్చుకుంటారు. నచ్చుకున్న తర్వాత ఒకసారి చూడండి అంటే కనుక మీ ఇంటి బ్రహ్మగారి చూపించుకోండి అంటూ ఉంటాం సాధారణంగా. కానీ కాదండి మీరు చూడండి అంటే కనుక పొంతలను చూసి, అంటే అష్టక అండ్ వర్గ ప్రకారము ఏ విధంగా ఉంది, వింశోత్తరి దశలు ఏం నడుస్తున్నాయి అనేది చూసుకొని మనం ముందుకు తీసుకెడుతూ ఉంటాం అనమాట. అలా చూసి చేసిన పెళ్ళిళ్ళన్నీ కూడా చాలా పిల్ల పాపలతో బాగున్నాయి. అదే మన సక్సెస్కి కూడా ఈ జ్యోతిష్యం కూడా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అమ్మ, కాలర్ రెడీగా ఉన్నారు. రత్నకుమారి గారు అమలాపురం నుంచి. రత్నకుమారి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. అమ్మతో మాట్లాడండి. మా సిస్టర్ ఒక అమ్మాయికి మ్యారేజ్ అవ్వడం లేదండి మ్యారేజ్. ఓకే అమ్మా. మీరేం చేస్తారంటే అమ్మా, ఇప్పుడు పక్కన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు అమ్మాయి వివరాలన్నీ కూడా పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ పెట్టండి. అవకాశం ఉంటే అమ్మాయి ఫోటో కూడా పంపించండి. పంపిస్తే కనుక నేను చూసి తర్వాత మీతో మాట్లాడతాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేసి మీతో మాట్లాడతాను, సరేనా? ఎస్ అమ్మ, మా కోసం కొన్ని ప్రొఫైల్స్ చెప్తారా? తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు, 18 లక్షల జీతంలో ఉన్నాడు. ఈయనకు తగినటువంటి శాఖ పట్టింపు లేదు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 24 సంవత్సరాలు, 5'4" హైటు, MBA చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే పనిచేస్తూ 90,000 శాలరీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి బ్రాహ్మణ్లో ఒక అబ్బాయి పెళ్ళికొడుకు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్. ఈ అబ్బాయి కూడా చక్కగా మంచి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, ఆర్యవైశ్య క్యాస్ట్లో వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు అమ్మాయి, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 10 lakhs ప్యాకేజీలో ఉంది. ఈ పిల్లకి ఆర్యవైశ్య క్యాస్ట్లో వరుడు కావాలి. వెలమ క్యాస్ట్ అండి, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేరు, 6 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వెలమ క్యాస్ట్లో వరుడు కావాలి. వెల్మా క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ MS, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి వెల్మా క్యాస్ట్లో వధువు కావాలి. ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇష్టపడే అమ్మాయి కావాలి. క్షత్రియ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ 34 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. క్షత్రియ క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'3" హైటు, CA చార్టర్ అకౌంటెంట్ అమ్మాయి, మేనేజర్గా పనిచేస్తుంది బెంగళూరులో, 17 lakhs ప్యాకేజీలో ఉంది. ఆ విధంగా వీళ్ళందరికీ కూడా వివాహం చేద్దాము అని తల్లిదండ్రులు తొందరపడుతున్నారు. ఎస్ అమ్మ చెప్పిన విధంగా మీ వివరాలు కానీ ఫొటోస్ కానీ షేర్ చేయాలనుకుంటే అమ్మ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. అలాగే నివృత్తి చేసుకోండి. అమ్మ, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము చాలామంది అంటే మ్యాట్రిమోనీ అంటేనే కొంచెం భయపడుతున్నారు. అంటే పెళ్ళిళ్ళు సెట్ అయ్యాక కూడా లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవుతున్నాయి. వారికి ఏం చెప్తారు?
అంటే ఎలా అంటేనండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఏ పనైనా చేసేటప్పుడు ఏంటి అని పురాపురాలు తెలుసుకుని ముందుకు పెడతాం. అలాగే ఎంక్వైరీ అనేది కంపల్సరీ చేయాలి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేసుకునే ముందుకు వెళ్ళాలి. అంతేగాని మనము ఏంటంటే ఏం పర్వాలేదు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వెళ్ళిపోయి ఆ తర్వాత మనము అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అనే సామెత ప్రకారము మనము ఏంటంటే కనుక ఆ టైము వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ నెల ఇందాక ప్రశ్నించారు మీరు, ఈ నెలలో ఏం చేయొచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈ నెలలో ఏం చేయొచ్చు అంటే పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ వాళ్ళు ఏంటి, వాళ్ళ కుటుంబం ఏమిటి, వాళ్ళు సాంప్రదాయం బద్ధంగా ఉంటారా, పిల్లనిస్తున్నామంటే ఎన్ని చూసుకోవాలి మనం, పిల్లాన్ని చేసుకుంటున్నామంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతలు ముత్తాతలు ఏ ఊరు వాళ్ళు ఏంటని పూర్వం 7 తరాలు చూసేవాళ్ళు. అంత కాకపోయినా కొంతైనా సరే వివరం చూసుకోండి, అప్పుడు తప్పులు జరగవు. ఎస్ అమ్మ, అలాగే జాతక దోషం అంటూ ఉంటారు చాలామంది. అసలు జాతక దోషం అంటే ఏంటి? జాతక దోషం అంటేనమ్మా రకరకాల దోషాలు ఉంటాయమ్మా. కొంతమందికి జాతకంలో లోపాలు దోషాలు ఉన్నట్లయితే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటూ ఉంటాం. అలాగ పుణ్యం కానీ పాపం కానీ మనం అనుభవించడానికి మానవ జన్మ ఎత్తి ఉన్నాం. అలాంటప్పుడు అవి ఏంటంటే కనుక కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వ పాపం కుదురుతుంది, ముహూర్తాలు పెట్టుకుంటారు, పీటల మీద పెళ్ళి ఆగిపోయిందన్న మాట వింటూ ఉంటాం కదా, ఆ విధంగా అయిపోతూ ఉంటుంది అనమాట. అలా అయిపోవడానికి కారణం జాతకంలో శని భగవానుడు కానీ ఆ తర్వాత రవి కానీ శుక్రుడు కానీ పిల్లాడి జాతకంలో కరెక్ట్ అయినటువంటి స్థానాల్లో లేకపోయినా నాగదోషాలు కుజదోషాలు లాంటివి ఉన్నా కూడా జాతక లోపం కిందే లెక్క. ఎస్ అమ్మా, అలాగే శ్రీ సౌభాగ్య లక్ష్మి మ్యారేజ్ బ్యూరో మీ అనుభవాలు ఏంటమ్మా? మా కోసం అలాగే కొన్ని ప్రొఫైల్స్ కూడా చెప్పండి. ఓకే, ప్రొఫైల్ చెప్పిన తర్వాత అనుభవం చెప్తాను. ఓకేనా. సెకండ్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్, 37 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంబీఏ బిజినెస్ చేస్తున్నాడు. అబ్బాయి 50 లక్షల ప్యాకేజీలో వస్తుంది సంవత్సరానికి. ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. అబ్బాయికి సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. నెలకి 2 లక్షలు వస్తుంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. క్యాస్ట్ నో వారెంట్ అంటే కులాంతర వివాహం చూస్తారు వీళ్ళు. 44 సంవత్సరాల అబ్బాయి, 6'1" హైటు, ఈ అబ్బాయి ఎంబీబీఎస్ ఎండి, తగినటువంటి వధువు డాక్టర్ వధువు, కుల పట్టింపు లేదు, కావాలి వధువుగా. అదేవిధంగా రజక క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఏ చేసి బిజినెస్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రజక క్యాస్ట్లో అమ్మాయి కావాలి. లేని ఎడల ఇతర క్యాస్ట్లు కూడా వీళ్ళు చూస్తారు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 34 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంసీఏ చేసి బ్యాంక్ జాబ్ చేస్తున్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. 10 లక్షల ప్యాకేజీలో ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 43 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీఏ పిహెచ్డి చేసినటువంటి ఈ అబ్బాయి సెకండ్ మ్యాచ్ 1,50,000 ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన నెలకి 4 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి అమ్మాయి వధువుగా కావాలి రెడ్డి క్యాస్ట్లో. ముదిరాజ్ క్యాస్ట్, 31 సంవత్సరం, 5'2" హైటు, ఎంబీఏ ప్రైవేట్ జాబ్ చేస్తున్న ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ సైడు హైదరాబాద్లోనే 10 lakhs ప్యాకేజీలో ఉన్నాడు. ముదిరాజ్ క్యాస్ట్లో వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, 36 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 50K వస్తుంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఎస్ అమ్మ, కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి గారు విజయవాడ నుండి. శ్రీరామ్మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మతో మాట్లాడండి. నమస్తే అండి శ్రీరామ్మూర్తి గారు, చెప్పండి. నమస్తే అండి, మా బామ్మర్ది ఉన్నారు మ్యారేజ్కి. ఓకే, ఏం చేస్తున్నారు ఆయన, ఏం చదువుకున్నారు? నమస్కారం అమ్మా. నమస్తే, ఏం చదువుకున్నారండి ఆయన? మా డిగ్రీ చదివాడమ్మా. ఓకే, క్యాస్ట్ ఏమిటి? నమస్తే అమ్మా. నమస్తే, క్యాస్ట్ ఏమిటి? బ్రాహ్మణులండి. అవునండి, ఓకేనండి. అతని వివరాలు పంపించండి, చూద్దామండి. ఓకే. ఎస్ అమ్మ, ఇప్పుడు మీరు కొన్ని ప్రొఫైల్స్ చెప్పారు కదా, ముఖ్యంగా అందులో సెకండ్ మ్యారేజెస్కి సంబంధించి అంటే క్యాస్ట్ ఈ క్యాస్ట్ వాళ్ళకి అని చూస్తారా, అన్ని క్యాస్ట్లకు కూడా చూస్తారా అమ్మ? శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్థాపించి 15 ఏళ్ళు పూర్తయి 16వ సంవత్సరం ఇది. ఇప్పుడు ఏమిటంటే కనుక ఫస్ట్ నుంచి కూడా విభజించి పాలించేటటువంటి నైజం మనకి లేదు. అన్ని వర్ణాల వాళ్ళకి కూడా మనం చూస్తాం. హిందూస్ అయి ఉండాలంతే. అంటే ఏమిటంటే క్రిస్టియానిటీ కానీ ముస్లిమ్స్ కానీ మన దగ్గర సంబంధాలు ఉండవు, అంత తప్ప అన్ని వర్ణాల వాళ్ళకి ఉంటాయి. అందరూ సంతోషంగా అన్ని వర్ణాల వాళ్ళు కూడా ప్రొఫైల్స్ పెట్టచ్చు. అలాగే అమ్మ, చాలామంది అంటుంటారు వీళ్ళకి ఎంత సెట్ చేసినా కానీ అసలు జాతకాలు సెట్ అవ్వట్లేదు అంటారు. అసలు అలా దేనికి కారణం అంటారు? అది ఏంటంటే వాళ్ళు ఇందాక చెప్పాం కదమ్మా, ఇప్పుడు ఏంటంటే కొంతమందికి జాతకాలు సెట్ కాకపోవడానికి ఇద్దరి జాతకాలు ఒకే తీరులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కనుక ఇద్దరికి ఎలా పడుతుంది?
ఆ తర్వాత వివాహం మళ్ళీ అది భగ్నం అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు రాహుకేతువులు ఎక్కడున్నారని చూసుకోవాలి. సేమ్ స్థానాల్లో అబ్బాయికి అమ్మాయికి ఉన్నట్లయితే అది తప్పనిసరిగా డైవర్స్కి దారితీస్తుంది. అలాగా మనము ఏంటంటే కనుక ఏదో పైన చూసేసి మార్కులు వచ్చేసాయి చేసేయండి పెళ్ళి అంటే అలా కాదమ్మా. కొంచెం ఇది 100 సంవత్సరాల జీవితం, పెళ్ళంటే 100 ఏళ్ల పంటే కదా. అందువల్ల చాలా చక్కగా మనం క్లారిటీగా చూసుకోవాలి, క్లియర్గా చూసుకోవాలి. అంతేగాని ఆ పంతులు గారి దగ్గర గడితే మళ్ళీ దర్శనిచ్చుకోవాలి అని ఆలోచిస్తే జీవితం ఇది. అందుకని అవన్నీ వద్దు, క్లారిటీగా చూపించుకోండి, ఏం పర్వాలేదు. ఆ తర్వాత స్టెప్ తీసుకోండి. అలాగే అమ్మా. అలాగే ఒకే నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోవచ్చామా? ఒకే నక్షత్రం వాళ్ళు వివాహం కొన్ని నక్షత్రాలకైతే చేసుకోవచ్చు. ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది సపోజ్, ఎగ్జాంపుల్, చేసుకోవచ్చు. ఆ పాద భేదంతో చేసుకోవచ్చు. అంటే మొదటి పాదంలో అబ్బాయి ఉన్నాడు అనుకోండి, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదంలో అమ్మాయి అంటే చేసుకోవచ్చు. అలాగా కొన్నింటికి మాత్రమే ఆ యొక్క పరిమితి ఉంది, అంతేగాని అన్ని నక్షత్రాలు వాళ్ళు చేసేసుకోవచ్చు అంటే లేదు. ఎస్ అమ్మ, మా కోసం కొన్ని ప్రొఫైల్స్ చెప్పరా? తప్పనిసరిగా అబ్బాయిలవి చెప్తున్నాను. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఎస్ చేసి యూకేలో ఉన్నాడు ఈ పిల్లాడు. 4 లక్షలు వస్తుంది నెలకి. ఈ అబ్బాయికి 12 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, సాఫ్ట్వేర్, కెనడాలో చేస్తున్నాడు. $97,000 వస్తున్నాయి ఇతనికి. 3 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి కెనడా వెళ్ళడానికి ఇష్టమయ్యే వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 36 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, బెంగళూరులో బిజినెస్ చేస్తున్నాడు. 30 లక్షలు ఫర్ యాన్యువల్ ఇన్కమ్ వస్తుంది. 6 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి లేట్ మ్యాచ్ వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, బిజినెస్ అనాలిసిస్ట్గా బెంగళూరులో పనిచేస్తుంది పిల్ల. ఈ అమ్మాయికి తగినటువంటి అబ్బాయి కావాలి వరుడుగా. 8 లక్షల ప్యాకేజీలో ఉంది. 3 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ చేస్తుంది అమ్మాయి. తగినటువంటి వరుడు కావాలి. 6 కోట్ల ప్రాపర్టీ ఉంది అమ్మాయికి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'1" హైటు, ఎంఎస్ యూఎస్లో ఉంది అమ్మాయి. 70K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. యూఎస్లో ఉన్న అబ్బాయి కావాలి. రెడ్డి క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, టీమ్ లీడర్గా పనిచేస్తోంది. 15 లక్షల ప్యాకేజీలో ఉంది హైదరాబాద్లోనే. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 10 CR ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే. 12.5 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి రెడ్డి క్యాస్ట్లోనే వరుడు కావాలి. ఎస్ అమ్మ చెప్పిన విధంగా మీ ఫొటోస్ కానీ వివరాలు కానీ షేర్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. అలాగే నివృత్తి చేసుకోండి. అమ్మ, చాలామంది అసలు రాహు కేతు వల్ల డైవర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా మీరు. ఏమిటంటే కనుక ఈ రాహుకేతువుల మధ్యలో అన్ని గ్రహాలు ఉన్నట్లయితే కాలసర్పదోషం అంటూ ఉంటాం. కొంతమంది ఏమిటంటే కనుక సర్పదోషం అనేది దేశానికే ఉంటుంది, ప్రాంతాలకి ఉంటుంది, లేకపోతే మన మనుషులకు ఉండదు, అది ఇదని చెబుతున్నారు. కానీ దాని కష్టం వీళ్ళు పడుతున్నారు కదా. మరి అలాంటప్పుడు ఒక పాముకి తల నుంచి పొట్ట నుంచి ఆఖరికి కాళ్ళ వరకు, రాహు అంటే తలకాయ వేసుకోండి, కాళ్ళు అంటే కేతు అనుకోండి, మధ్యలో కడుపు భాగంలో అన్ని గ్రహాలు కూర్చుంటే కాలసర్పదోషం అంటాం. ఎస్ అమ్మ. అలాగే విదేశాలకు వెళ్ళాలంటే ఎవరి బలం అనుగ్రహం ఉండాలంటారు? రాహు అనుగ్రహం ఉండాలి, శుక్ర అనుగ్రహం ఉండాలి. సౌఖ్యం కదా అంతా, మంచి ఉద్యోగం రావాలి కదా. అందువల్ల అది ఆ విధంగా ఉండడం వల్ల కూడా చాలా మంచిదన్నమాట. అందువల్ల ఏదైనా సరేనమ్మా, అందరూ అన్ని గ్రహాలు దుర్మార్గులు కాదు, అన్ని గ్రహాలు పాపగ్రహాలు కాదు. మంచి గ్రహాలతో శుభగ్రహాలతో పాపగ్రహం కలిసినప్పుడు కొంచెం మంచి కొంచెం చెడు, అంటే కాస్తంత వెలుగుంటుంది, కొంచెం లైట్గా చీకటి ఉంటుంది, అలాగుంటుంది అన్నమాట. అలాగే అమ్మ, కాలర్ రెడీగా ఉన్నారు. రమ్య గారు ఏలూరు నుంచి. రమ్య గారు నమస్కారం అండి. ఎస్, అమ్మతో మాట్లాడండి. నమస్తేనండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఎవరికండి వివాహం? రెండో సంబంధం నెలలోనే వదిలేసాడు అతనికి. ఆ అమ్మాయి అక్కడ సంబంధం బయట ఉందని వదిలేసాడు. 4 ఎకరాల పొలం ఇచ్చారు. అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ చేసిందండి. సరే అమ్మా, మీ అమ్మాయి ఫోటో వివరాలన్నీ కూడా మీరు నా పక్కనే మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తోంది కదా, 9866044439, ఆ నెంబర్కి పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత నేను మరలా తిరిగి ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. సరేనా? ఎస్ రమ్య గారు, అమ్మ చెప్పిన విధంగా మీ వివరాలు వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. అలాగే మీ సలహాలు నివృత్తి చేసుకోండి. అమ్మ, ఆలస్య వివాహాలు అంటుంటారు కదా, వాటి పరిహారాలు చెప్తారా?
తప్పనిసరిగా వివాహం ఆలస్యం అయిపోతూ ఉంటుంది. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. 35 ఏళ్ళు ఏమిటంటే జీతాలు హైక్ రావాలని, లేకపోతే అందాలు నచ్చలేదని, హైట్లని, ఇంకోటని చదువులని వీళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టుకొని లేట్ అయిపోతూ ఉంటుంది కదా. మరి అలాంటి వాళ్ళకి తల్లిదండ్రులేమో అయ్యో పాపం అనేసి బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ అమ్మాయిలకి వివాహం లేట్ అయిపోతూ ఉంటే జాతక చక్రం ఒక్కసారి పరిశీలించాలి. చేసి గురుబలం ఎలా ఉంది ఏంటని తెలుసుకొని ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే వివాహం అవుతుంది. అదేవిధంగా రవిబలం శుక్రబలం మగపిల్లాడికి తెలుసుకొని వాటికి సరిపడా అసలు ఎలా ఉన్నారు, రవి ఎక్కడున్నాడు, ఈ యొక్క ఏదైనా సరే చంద్రుడు అష్టమంలో ఉన్నాడా, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటూ ఉంటాయి. అలాగా జాతకం అనేది మనిషికి స్కాన్ లాంటిది. అది వివాహానికి చాలా బాగా ఉపయుక్తం అవుతుందమ్మా. ముందే చూపించుకోవాలి. సంబంధాలు చూస్తున్నామంటే ఒక్కసారి జాతకాలు చూపించేస్తే ఆ జాతకాల్లో ఏం లేదనుకోండి వెరీ హ్యాపీ అనమాట. మీరు 3 నెలల్లో పెళ్లి చేసేయచ్చు. ఎస్ అమ్మ, వ్యూస్ కోసం కొన్ని ప్రొఫైల్స్ చెప్పారా? తప్పనిసరిగానమ్మా. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే జాబు, 17 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయి 10 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్లో చౌదరి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 9 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి చౌదరి క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్టు ఈ అబ్బాయి 28 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ చేసి ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ముదిరాజ్ క్యాస్ట్లో వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 7 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ ఐఐటి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 90 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదే మున్నూరు కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ MBA బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేస్తూ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వరుడికి వధువు కావాలి, 50,000 జీతం. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఈఎంఐ కూడా 4 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నటువంటి ఈ అబ్బాయికి 50,000 శాలరీలో ఉన్నాడు, నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 5 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పిల్ల, నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ఎస్ అమ్మ, ఎస్ అమ్మ చెప్పిన విధంగా ఫొటోస్ కానీ వివరాలు కానీ వాట్సాప్ నెంబర్ స్క్రీన్పై కనిపిస్తుంది కదండి, ఆ నెంబర్స్కి షేర్ చేయండి, నివృత్తి చేసుకోండి. అమ్మ చాలామందికి కొన్ని సందర్భాల్లో అంటే వారి నక్షత్రం తెలియదు అంటారు కదా, మరి వారికి ఎలా చూస్తారు? చాలా అది ప్రశ్న బాగుందమ్మా. ఏంటంటే కనుక చాలామందికి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమీ గుర్తులుండవు, అంటే వాళ్ళు నోట్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు పేరును బట్టి నామనక్షత్రం లక్ష్మి అనే పేరు ఉంది, లా అనే అక్షరం ఎక్కడుంది, భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి చూచే లోలా అనేది వస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే నక్షత్రాన్ని బట్టి కూడా మనము ఆ యొక్క లకారాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి, అదేవిధంగా కొంతమందికి నీలిమ అని పేరు పెట్టారు, అనురాధ నక్షత్రం అవుతుంది. అలాగే ఆ విధంగా కూడా మనం చూసుకోవచ్చు. అలాగే అమ్మ, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి మా కోసం ప్రేక్షకుల కోసం కొన్ని బ్రాంచెస్ చెప్తారా? ఓకే, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో, తార్నాక ఉడా కాంప్లెక్స్, షాప్ నెంబర్ 48, ఆపోజిట్ పిల్లర్, మెట్రో పిల్లర్ నెంబర్ 1022 ఇక్కడ ఉంది. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలుగా దీనిలోనే ఉంది. మేము స్థాపించి 16 సంవత్సరంలో అడుగుపెట్టాము. ఆ తర్వాత దిల్సుఖ్ నగర్ షిరిడి సాయిబాబా టెంపుల్ ఎదురుండా ఉన్నటువంటి కాంప్లెక్స్లో మనకి కిందనే ఉంది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. ఎస్ అమ్మ. అండ్ అలాగే అమ్మాయిలకి ఏ దోషం ఉంటుంది, అబ్బాయిలకి ఏ దోషం ఉంటుంది అనేది ఎలా తెలుస్తుందమ్మా? అంటే జాతకంలో మనకి విశ్లేషించినప్పుడు తెలుస్తుందమ్మా. అంటే ఏంటంటే ఏవి శుభగ్రహాలు, ఏవి అశుభగ్రహాలు, కళత్ర స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి, యుతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చక్రం చూడగానే అర్థమవుతుంది. అలా చూసి మేము చెప్పినటువంటి పరిహారాలు చేసుకున్నటువంటి వాళ్ళకి మంచి సంబంధాలు అయ్యాయి చాలా చక్కగానే. కొంతమందికి ఇంకా కొన్ని దోషాలు ఉంటాయి. ఎలాంటిదంటే కుంభ వివాహం, కదలి వివాహాలు చేపిస్తూ ఉంటాం. దానికి ఏంటంటే కనుక ఇప్పుడు చాలా గట్టి దోషం ఉందనుకోండి అమ్మాయికి కళత్ర స్థానంలో, ఇంకా అప్పుడు కళత్ర స్థానంలో దోషం ఉన్నప్పుడు వివాహానికి ముందుకు రారు.
అదేం చెప్పకుండా ఏదో వంక పెడతారు. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు చాలా బెంగ పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి కుంభ వివాహం చేపించిన తర్వాత సంబంధం కుదురుతుంది. ఆ పరిహారం అయిపోయిన మూలన ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. అన్యోన్య దాంపత్యం, సత్సంతానం కూడా కలుగుతుంది. అలాగే అమ్మ, నాగదోషం అంటే ఏంటి? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు అదే అబ్బాయిలు కనుక్కోండి, ఇందాకటిదే కంటిన్యూ మాట, కదలి వివాహాలు చేపిస్తాం. అలాగే అబ్బాయిలకి బాగుంటుంది. నాగదోషం అంటే ఏంటంటే, నాగుపాము అనేది, సర్పం అనేది అంటే మనకి దేవుడిగా పూజిస్తాము. అది ఏ విధంగా అయినా సరే దోషం గట్టిగా ఉంటే కనుక వీళ్ళకి ఏమవుతుందంటే వివాహ సంబంధాలు తప్పిపోతూ ఉంటాయి. వీళ్ళకి కూడా కొంచెం చర్మ రోగాలు గట్రా రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. దానివలన కూడా ఈ నాగదోషాలు పరిహారం చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కొంతమంది వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎక్కడికంటే కనుక మనకి పళని వెళ్ళి దర్శనం చేసుకుంటారు, కుక్కి పెడతారు, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి. అదేవిధంగా అభిషేకాలు, అర్చనలు, షష్ఠులు చేయడం, కృత్తికా నక్షత్రం రోజున షష్ఠి చేయటం, సుబ్రహ్మణ్య షష్ఠే కాదు మామూలుగా సంవత్సరానికి వస్తాయి కదా, అలా చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ చేయడం వల్ల కూడా దాంపత్యానికి, వివాహానికి, సంతానానికి సుబ్రహ్మణ్యేశ్వరుడే కారణం. అందువల్ల అది బలం పెరుగుతుంది. ఓం సాం శరవణ భవ అని అనుకుంటే చాలా విధంగా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే అమ్మ, కాలసర్పం అంటూ ఉంటారు కదా, అంటే కాలసర్పం నిజంగా ఉంటుందా అమ్మ? కొన్ని ప్రొఫైల్ చెప్పిన తర్వాత చెప్తాను. ఓకే. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోని 8 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 40,000 శాలరీలో ఉంది అమ్మాయి. యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి. కురుమా క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంటెక్ సాఫ్ట్వేర్, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 36 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. కురుమా క్యాస్ట్లో అమ్మాయి కావాలి. కురుమా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 90,000 శాలరీలో ఉంది పాప. కురుమా క్యాస్ట్లో వరుడు కావాలి. క్యాస్ట్ నో బర్మ అంటే కులాంతర వివాహం, ఏ కులమైనా ఓకే, ఎన్ని ఓసీ ఎన్ని బీసీ. ఓకే. 30 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి అమ్మాయి వధువుగా కావాలి. క్యాస్ట్ నో బర్మ 29 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 15 లక్షల సంపాదనలో ఉంది అమ్మాయి. సంవత్సరానికి తగినటువంటి వరుడు కావాలి. ఎస్ అమ్మ, ఎస్ అమ్మ చెప్పిన విధంగా ఫొటోస్ కానీ వివరాలు కానీ వాట్సాప్ నెంబర్, స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. అలాగే నివృత్తి చేసుకోండి. అమ్మ, కాలసర్పం గురించి మాట్లాడుతున్నాను. అవును కదా. కాలసర్ప దోషం ఎలా ఉంటుందంటేనమ్మా, వివాహ జీవితంలో వాళ్ళిద్దరికీ కూడా సరైనటువంటి అవగాహన లేక డైవర్స్ అయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత సెకండ్ మ్యాచ్కి వాళ్ళు ఇంకా అర్థమైపోతుందమ్మా. అలాంటప్పుడే మేము ఇందాక చెప్పిన కుంభ వివాహాలు కానీ, కదిలీ వివాహాలు కానీ అబ్బాయికి అమ్మాయికి చేపించి విడివిడిగా, ఇప్పుడు సపోజ్ ఇద్దరు ప్రేమించుకుంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళిద్దరికి ఇలా ఉంది, ఇంట్లో వాళ్ళు వద్దంటారు. ఏమిటమ్మా అంటే అప్పుడు చెప్తూ ఉంటాం అనమాట. సరే మీరు ప్రేమించుకున్నారు కరెక్టే, కానీ దోషం ఇది ఉంది, మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది కరెక్టే, మీ ఇంట్లో వాళ్ళ మాట విని మీరు ఆగిపోండి, మేము ఆగమన్నా అనుకున్నారా, ఇవన్నీ చేసుకుని తర్వాత కూడా మీరు విడిపోయే పరిస్థితులు రాకుండా 100% కూడా మీరు చాలా జాగ్రత్తగా, ఎవరి తప్పున్నా సరే వాళ్ళు అన్నది ఎప్పుడు కూడా పూర్తిగా మైండ్కి తీసుకోకుండా క్షమించేసి వదిలేసి ముందుకు పెడతాము అంటే చేసుకోండి. కానీ మేమైతే వద్దని చెబుతున్నాము, జ్యోతిష్య శాస్త్రం వద్దని చెప్తుంది అని నిర్మోహమాటంగా నిశ్చలంగా చెప్తాను. అమ్మ, కాలర్ రెడీగా ఉన్నారు. పరిమళ గారు. పరిమళ గారు నమస్కారం అండి. పరిమళ గారు, పరిమళ గారు, అమ్మ కాల్. ఎస్ పరిమళ గారు, అమ్మతో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. పరిమళ నమస్తే తల్లి, చెప్పండి. అబ్బాయికి అమ్మాయికి వివాహం హలో చెప్పండి. వివాహం గురించి మాత్రమే చెప్తారండి? ఆ వివాహం గురించి మాత్రమే చెప్తానండి. జాతకం కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి మీరు వివరాలు పెట్టండి. ఓకేనా? ఎస్, అమ్మ చెప్పిన విధంగా మీ ఫొటోస్ కానీ వివరాలు కానీ షేర్ చేయాలనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి షేర్ చేయండి, నివృత్తి చేసుకోండి. అండ్ ధన్యవాదాలమ్మ, మీ అమూల్యమైన టైంని మా స్టూడియోకి వచ్చి చక్కని పరిహారాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో.